గత చరిత్ర గుర్తు చేసుకుంటే ఎందరో విర్రవీగారు, ఈ భారత భూమిలో మట్టిలో కలిసిపోయారు. కాబట్టి ఇప్పటికైనా సరే జ్ఞానం, బుద్ధి, దేవుడి పేరు చెప్పి జ్ఞానమైన పవిత్రతను కాపాడండి. ఎవరైనా సరే, ఏ ప్రభుత్వాలు వచ్చినా కాపాడండి. అలాంటి పరమ పవిత్రతతో కూడిన ఈ మానవాళిని కలుషితం చేసి వాయువుని, నీటిని, సర్వస్వము, తినే ప్రసాదాలని, ఆహారాన్ని కలుషితం చేసి ఏం బాగుపడతారు? భూస్థాపితమైపోతారు. కాబట్టిగా ఇప్పటికైనా మీరు తెలుసుకొని ఈ మానవాళిని మనుగడకు దోహదం మీరు అడ్డుకట్ట వేశారో ఆ పరమేశ్వరుడు, ఆ వెంకటేశ్వరుడు, ఆ త్రిమూర్తులు కూడా మిమ్మల్ని శిక్షిస్తారని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ, ఇప్పటికీ కూడా నేనేం చేయలేదు, కల్తీ జరగలేదు అంటే సాక్షాత్తు గవర్నమెంట్ నియమించిన సిట్టు కూడా కల్తీ జరిగిందని చెప్తున్నా కూడా కల్తీ ఏం జరగలేదని పైకి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సంబంధించిన నాయకులతో మాట్లాడిస్తున్నారు. అంటే హిందూ సమాజం అంటే ఆయనకు ఒక ఇది, దొరికితే దొంగలు, దొరకపోతే దొరలు. కల్తీ కలవలేదని మాటలు చెప్పడం కాదు, అది వాస్తవం అనేది వాళ్ళే ప్రూవ్ చేయమనండి. కల్తీ కలవలేదని మనకి రిపోర్ట్ తెమ్మనండి. ఎక్కడైనా సరే కల్తీ కలిసిన దాన్ని కలవలేదని అడ్డుదారుల్లో వెళ్ళకూడదు. కానీ కల్తీ కలవలేదని వాళ్ళు ప్రూవ్ చేసి మనకి ఇమ్మని చెప్పండి. కల్తీ కలిసింది కాబట్టిగా ఆ ప్రసాదము రుచి చూసిన వాళ్ళు, తిన్న వాళ్ళకి ఆ తాలూకా ఆ పరమ పవిత్రమైన ప్రసాదము నీచంగా కనిపించింది కాబట్టి కల్తీ కలిసిందని మేము డిక్లేర్ చేస్తున్నాం. ఎందుకు కల్తీ కలవలేదు? కల్తీ కలిస్తే భగవంతుడి మీద అపరాధం వేసి మేము మాయ మాటలు, మచ్చ మాటలు వాళ్ళ ఆడము కదా. కాబట్టిగా కంపల్సరిగా కల్తీ కలిసింది, అది వాస్తవము, అది మాత్రము సత్యం. కాబట్టిగా కల్తీ కలిసింది. అలాంటి దాన్ని మళ్ళా రెక్టిఫై చేయడం కానీ, కలవలేదని మళ్ళా అబద్ధాలు చెప్పడం కానీ, కలిస్తే మళ్ళా అంతకంటే ఇంకా తప్పిదం లేదు. కాబట్టిగా కంపల్సరిగా ప్రసాదములో కల్తీ కలిసింది. దీన్ని ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేయాలంటారు? దీన్ని ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేయాలంటే మన అందరం కూడా సంఘటితగా శక్తితో ఇలాంటి కల్తీ అపచారాలను, ఇలాంటి నీచ రాజకీయాలను, రాజకీయ ముసుగుల్లో ఉన్న దొంగలను పసికట్టి కనిపెడుతూ శిక్షించే పరిణామము త్వరలో మనం ఆసన్నం అవుతుందా. అందరూ సంఘటితమై ఈ కార్యక్రమాలు మనం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా పరమ పవిత్రతను కాపాడుదాం, భారతదేశ చరిత్రను కాపాడుదాం. భారతదేశంలో ఉండే ఆ పరమ పూజ్యమైన జగద్గురువుగా ఈ తలమానికంగా వెలిసిన ఈ సర్వ మతాలకు అధిపతి అలాంటి భారతదేశంలో ఉండే భగవద్గీత కానీ ప్రతిదీ పరమ పవిత్రమే. అలాంటి దాన్ని మనము మరలా కాపాడి మన యొక్క ధర్మాన్ని, మన యొక్క సత్యాన్ని మనం కాపాడుకుందాం. భారత భూమి పవిత్రమైన భూమి, పరమాత్మ హృదయం కలిగినటువంటి ఈ మానవ జన్మ ఉత్కృతమైన జన్మ. ఇటువంటి జన్మ సార్థకం చేసుకోమని విజయనగరం గురజాడ అప్పారావు ఒక సూక్తి చెప్పారు. ఉచ్చు మాటలు కట్టిపెట్టి గట్టి మేరును తలపట్టబోయన్నారు. మన భారతదేశం, భారత ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధ కలిగినటువంటి మహనీయులు. వాళ్ళని అవ్యక్తం చేయకుండా పవిత్రమైనటువంటి జన్మని సార్థకం చేయడానికి పరిపాలకులు 6 విషయాలు అన్ని విధాలా కృషి చేసి బిడ్డల్లా పోషించుకునే పాలకులు పవిత్రమైన 7 కొండల వాడు 2 కొండలుగా ప్రకటించారు ఒక్కనాడు. ఆ 7 కొండల వాడు ప్రసాదాన్ని విషపూరితంగా చేశారు ఈనాడు. ఈ రెండిట్లు కూడా అసత్యమని మన హిందువులు నమ్మి ఈ ప్రజాప్రభుత్వానికి అక్రమం సక్రమంగా నడిపించాలని గత ప్రభుత్వంలో ఈ లడ్డూని తనిఖీ చేయటం కానీ, దేవాలయాల మీద దాడులు చేయటం కానీ చేశారు. ఏ ప్రభుత్వం అయినా సరే మన భారత భూమిలో పరిరక్షిస్తున్న భగవంతుణ్ణి ఏ ప్రభుత్వం కూడా భగవంతుడికి మనం అన్యాయం చేయకూడదు. మానవ జన్మ ఎత్తిన మహనీయుడు
రెండు కొండలే అని ప్రకటించిన రాజశేఖర్ రెడ్డి కలగబోము కలిసి వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి ఈ నేతిలో అసలు నెయ్యే కానీ నెయ్యిని కలిపి రెడ్డి తయారు చేస్తారు. ఏమంటారు అసలు ఎందుకు వాళ్ళకి హిందూ అంటే ఎంత కోపం? వాళ్ళ కర్మ ప్రాయశ్చిత్తం అలాగే వాళ్ళకు ఉంది. ఇదో ఉదాహరణ ఉంది. పాప పుణ్యాలు పరలోకమందు లేవు, తాను చేసిన పనులు తగిలియుండును. చేసిన పని పుణ్యమా పాపమా అనేది గ్రహించాలి. యద్భావం తద్భవతి. భగవంతుడి దీనికి కనిపెడతాడు. ఎవరి భావం ఎలాగుంది కనిపెడతాడు. కాబట్టి ఎవరు చేసిన కర్మలు అనిపిస్తాడు. కానీ భారత భూమి ప్రజా స్వతంత్ర భూమి కాబట్టి ఈ స్వతంత్ర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ధ్యానమూలం గురుర్మూర్తి, పూజమూలం గురుర్పాదం, మంత్రమూలం గురుర్వాక్యం, ముక్తిమూలం గురుర్కృపా. ఓం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానధర్మస్య తదాత్మానాం సృజమ్యహం. పవిత్రానాయ సాధూనాం వినాశాయ సదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సమావేశం ముఖ్య ఉద్దేశం శివోహం శివోహం శివోహం. ఇక్కడ మా ఆత్మిక సభ్యులందరూ సాధు సంతువులు ఎందరో మహానుభావులు ఇక్కడికి సభకు ఇచ్చేసి వారి వారి అభిప్రాయాలు వెలుబుస్తున్నారు. ఎందుకంటే ఈ భారత భూమికి పూర్వములో అఖండ భారతగా వెలుగుండేది. ఈ అఖండ భారత భూమిలో ఇప్పుడు అసురులు బయలుదేరి, అసురులనే రాక్షసులు బయలుదేరి సాధు సంతుల మీద, దేవాలయాల మీద దాడులు హింసలు చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా రాజకీయవేత్తలు, ఎవరో కాదు. రాజకీయ ముసుగులో మా పార్టీ, మా దేవుడు అని వెర్రవీగుతూ హిందువులపై దాడులు, దేవాలయాలపై దాడులు చేస్తూ ఉన్నారు. అది మేము చాలా బాధపడుతూ ఖండిస్తున్నాం. అంటే భగవంతుడి పేరు చెప్పి హింస, వారికి హింసను ప్రేరేపించడం అనేది ఏ భగవత్ సిద్ధాంతం కాదు. వారు పరోక్షంగా ఏమైనా ఉంటే ఎదుర్కోవాలో తప్ప హింస చేయడము, దాడులు చేయడము సరైన పద్ధతి కాదు. ఇలా చేస్తూ ఉంటే ప్రసాదాల్లో కల్తీ కలిపడం, పరమ పవిత్రం భారతదేశానికి తలమానికం తిరుపతి వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదం చూడండి, పవిత్రమైన ప్రసాదం కలుషితం చేసి ఆ జంతువుల యొక్క ఆ యొక్క కొవ్వుని వాడుతూ జంతువుల్లో నుంచి తీసిన జంతువులను కూడా హింస చేస్తున్నారు. అది రియల్ గా గోమాతల నుంచి వచ్చే ఆ యొక్క అమృతం, దాన్ని నెయ్యి కింద చేసేవారు మన పెద్దలు. అలాంటిది కలుషితం చేసి యావత్ భారతావనికి తినిపిస్తున్నారు. అది ఎంత దారుణం.
గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో ముఖ్యంగా అదే. దేవాలయాల మీద అరాచకాలు అయితే ఉంది. గత తిరుమల లడ్డు కల్తీ చేయడం కానీ దీని గురించి అండి. అదే గత జన్మల్లో గత ప్రభుత్వాలు కూడా ఈ మారణ హోమం చేశారు. కల్తీ ప్రసాదాలు తయారు చేస్తూ కల్తీగా అందరినీ కూడా మనోభావాలు కలుషితం చేశారు, పవిత్రతను దెబ్బతీశారు. ఇందుకు ఈ సీక్రెట్ దాడులు, మారణ హోమము ఇదొక అపవిత్రత, మా దేవుడే గొప్పవాడనే ఆలోచన వస్తే రావచ్చు వాళ్ళకి. ఈ దేవుళ్ళ మీద, హిందువుల మీద ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేయడం చాలా తప్పు. ఇది అన్ని అపవిత్రం. అసలు పవిత్రతా శక్తిని పోగొట్టే శక్తి వారికి లేదు. అసలు భారత భూమి అంటే ఏమనుకున్నారు? అఖండ భారత్గా ఒకప్పుడు వెలుసొల్లుతో భారత భూమి తపోభూమి, పుణ్యభూమి, ధర్మభూమి, వేదభూమి, ఇలాంటి పవిత్రతతో కూడిన ఈ భారత భూమిని కలుషితం చేసే హక్కు ఎవరికి ఉంది? ఎవరైతే ఇలాంటి పన్నాగాలు పన్నుతూ ఉంటూ రాజకీయ ముసుగుల్లో ఇలాంటి దాడులు, ఇలాంటి కల్తీలు, ఇలాంటి హింసలు చేస్తూ ఉంటే ఎందుకు పనికి రాకుండా స్మాష్ అయిపోతారు. గత ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యి విషయంలో ఏం జరిగింది అంటే, కల్తీ నెయ్యి ఇంతవరకు కల్తీ నెయ్యి అని అనుకున్నాం. కల్తీ అని ఎప్పుడు అనాలి? ఏదో ఒక 50% అన్నా దేశవాళీ గోవు నెయ్యి ఉండి అందులో వేరేది ఏమన్నా కలిపితే కల్తీ నెయ్యి అంటాం. కానీ ఇది సృష్టికి ప్రతిసృష్టి చేసేసి ఏకంగా ఆవు లేదు, పాలు లేవు, వెన్న లేదు, నెయ్యి లేదు, మొత్తం కల్తీ చేసేసి ఈ లడ్డూని తయారు చేశారు. ఈ సంస్కృతిని, మన సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేయడంలో ఇది మొట్టమొదటిది. దీన్ని లవ్ జిహాద్ ఎలాగో అలాగా ఈ లడ్డూ జిహాద్ అని కూడా అనుమానం వస్తుంది. ఇందులో సందేహం లేదు. ఇది జరిగింది, వీళ్ళకి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది మనం చెప్పలేం. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో, లాస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో దేవాలయాల మీద దాడులు జరగటం కానీ ఎన్నో 300 పైకి దేవాలయాల మీద దాడులు చేశారు. సాక్షాత్తు రామువారి శిరస్సును ఖండించారు. రామతీర్థం అక్కడ అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టారు. ఒకటా రెండా? గుళ్ళో వెండి సింహాసనాలు చేశారు. అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఎంత కోపం? ఎందుకు హిందూ సమాజం మీద ఏముంది? ఆయన ఆచరించే బైబిల్లోనే ఉంది అది. అన్యమత విగ్రహాలని పడగొట్టున్నారు. ఆయన అది పాటిస్తున్నారు వాళ్ళు, అంతే తప్పించి అక్కడ డిక్లరేషన్ మీద సంతకమే పెట్టనంటే ఇంకేంటి సంతకం పెట్టేలాగుంటే మళ్ళీ ఎక్కడ క్రిస్టియన్స్కి దూరం అవుతామో అని వాళ్ళు చేస్తున్నారు. ఒకవైపు ముస్లిమ్స్ మన పైన దాడులు చేస్తున్నారు, క్రిస్టియన్స్ దాడులు చేస్తున్నారు. అయినా మన హిందూ సమాజం ఇంకా మేల్కోవట్లేదు. ఎంతవరకు సాధువులాగా ఉన్నాం కానీ ఇకపైన సాధువులా ఉండడానికి లేదు. పిల్లా ఉన్నాం, పుల్లా తిరగబడవలసిన అవసరం వచ్చింది. గత ప్రభుత్వం ఇంత చేసినా కూడా ఇప్పటికే వచ్చి మేమేం చేయలేదు, కల్తీ జరగనట్టు మాట్లాడుతున్నారు. కల్తీ జరిగిందని వై సుబ్బారెడ్డి ఒప్పుకున్నా కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ మనం తప్పు చేశాము అనేసి రోజా గారు మాట్లాడుకున్నా కూడా వీడియో వాళ్ళ మనస్సాక్షి వాళ్ళకి చెప్తాది కదండి. కానీ ఏదో పైకి బుకాయించి ప్రజలను నమ్మించే ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ హిందువులుగా మనం తెలుసుకున్న అవసరం ఉంది. అసలు మెయిన్ ఏంటంటే టీటీడీ దేవస్థానానికి బోల్డ్ భూములు ఉన్నాయి కాబట్టి ఈ సాధు సంతులకి కొన్ని ఎక్కడికక్కడ జిల్లాకి కొంత స్థలాలు ఇచ్చి దేశవాళీ గోవులను పెంపకానికి ప్రోత్సహించేలాగుంటే ఆ చక్కనైన పాలుని మళ్ళీ టీటీడీ దేవస్థానానికి అందించి అవసరమైనంత నెయ్యిని సమకూర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకొని ఎక్కడికక్కడి గోశాలని డెవలప్ చేసి ఇలాంటి హిందూ ద్రోహి మళ్ళీ హిందూ సమాజం హర్షిస్తుందా రాటాకి? ఇంకెక్కడ ఇంకా అర్చిస్తుందా? 11 సీట్లతో పడిపోయినా ఇంకా వాళ్ళకి బుద్ధి రావట్లేదు. ఈసారి 1కి పడిపోతాయేమో అని డౌట్ వస్తుంది. అందుకే హిందువులే ఏకమయ్యి మేము చెప్పిన విని సాధు సంతులు చెప్పిన ఎక్కడికక్కడ ఉత్తేజితం చేస్తున్నాం. ఇంకా ప్రజలు ఇంకా ఏదో మాయలో ఉన్నారు. ఏంటంటే మెయిన్ జనాలు మా ఇంటికి ఏమి వస్తుంది, కలిసి వస్తుంది ఈ ప్రభుత్వాల వలన ఆశించకుండా మన సంస్కృతిని ఏ ప్రభుత్వాలు నాశనం చేయకుండా కాపాడుతున్నాయా అనే దృష్టితో ప్రజలంతా చూసి సంస్కృతి మీద ఆధారపడి ఉంటుంది ప్రతిదీ. మెయిన్ ఏంటంటే పాఠ్యాంశాల్లో మార్పులు రావాలండి. చాలా ఆడోళ్ళ మీద అరాచకాలు చేసినా కానీ పట్టించుకోలేదు, హిందూ దేవుల మీద చేసినా పట్టించుకోలేదు.
ఒక కలియుగ దైవమైనటువంటి మన వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నాశనం చేయాలని చెప్పేసి అక్కడ ముస్లింస్ చర్చి కట్టాలని చూసినాడు. క్రిస్టియన్ చర్చి కట్టాలని ఇక్కడి నుంచి క్రిస్టియన్స్ వాళ్ళని తీసుకుపోయి అక్కడ ప్రసారాలు చేపేయడము, మన దాని మీద మన టికెట్ మీద వాళ్ళ పేర్లు వేయడము, యేసుప్రభు అని చెప్పేసి వేయడం, ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాడు. గత ప్రభుత్వం అంతా చేసిందంతా లడ్డులో కల్తీ అంటే అసలు చాలా దురదృష్టకరం. మహానుభావుడు ఎంతో ఇతర దేశాల నుంచి వచ్చి ఆ మహానుభావుని దర్శించుకొని ఆ లడ్డు తీసుకుని వెళ్తారు. ఎందుకు? పవిత్రమైన లడ్డు కాబట్టి. కలియుగంలో ఉండే దైవం ఆయనే, పవిత్రమైన లడ్డు అదే. ఆ లడ్డులోనే కల్తీ చేసినావంటే నువ్వెంత మూర్ఖుడివో చెప్పుకోవాలి. అంత కల్తీ చేసినా కూడా మేమేం చేయలేదు, ఈ రోజు రోడ్డు మీద పడి. ఇప్పుడు అంత కల్తీ చేసినావంటే నీ అంత మూర్ఖుడు ఇంకా లేడు. కానీ ఇంత కల్తీ చేసినా నువ్వు దాన్ని స్పందించడంలే. మా వల్ల తప్పు అయిపోయింది, సరే మేము క్షమాపణ చెప్తాము, ఇక మీద జరగకుండా చూసుకుందాము అనే మాట నీ నోటి గుండా రాలేదు. కాకపోగా మళ్ళా నిందలు ఎవరి మీద చేస్తున్నావు? ఇప్పుడు వచ్చిన వాళ్ళ మీద నువ్వు నిందలేసి వాళ్ళే చేశారు వీళ్ళు చేశారని చెప్పేసి దాన్ని బుకాయించుకుంటుండవు. అది కానీ ఎప్పుడు జరగదు. కలియుగ దైవం మహానుభావుడు ఆయన ఏమి తలుచుకుంటే అదే జరుగుతుంది. ఇప్పుడు ఇంతవరకు నువ్వు చేసిన లడ్డు ద్రోహంలో ఎంతమంది తిన్నా ఎవరికి చీమగుట్టినంత అపాయం జరగలేదు. అది ఎవరి అదృష్టం? పరమాత్ముడు ఆయనలో ఉన్నాడు. అరే నా లడ్డు కదా, నా పిల్లలు తిన్నారు కదా, ఎవరికి హాని జరగకూడదని చెప్పేసి ఆయన మహిమతోనే ఎవరికి ఏం జరగలే. కొన్ని లక్షల మంది, కోట్ల మంది తిన్నారు. కోట్ల మంది తిన్నా ఎవరికి కూడా ఏం కాలే. చిన్న పిల్లలు కూడా పాలు తాగి పిల్లడికి కూడా అరే ప్రసాదం, దేవుడి ప్రసాదము, 7 గంటల ప్రసాదం అని చెప్పేసి వాళ్ళ నోట్లో కొద్దిగా పెట్టి తినిపిస్తారు. ఇటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలంటారా? ఇంకా ఎక్కడికి వస్తాడు పరమాత్మ? ఇప్పుడు 151 ఉన్న సీటు 11కి వచ్చేసినాయి. రేపు ఆ 11 కూడా ఉంటే లేదో ఉండవు. హిందూ సమాజం తలుసుకుంటే ఎంతలో కోటేశ్వరుడైనా పట్టం కావాల్సిందే. ఇది మహానుభావుని ఎంతో పెట్టుకున్నాడు. ఎవరితో? మానవులతో కాదు పెట్టుకున్నది. 7 గంటల వానితోనే పెట్టుకుంటే 7 గంటల వానితో సర్వనాశనం, పతనం. ఇక వచ్చేది లేదు. అసలు ఇంత చేసినప్పుడు హిందువులు మేలుకోనాలి కదా. ఇప్పుడు హిందువులు మేలుకోవాలని మేము కూడా ప్రయత్నిస్తున్నాం. మేము సాధు మహాత్ములు ఎంతో లక్షల మంది ఉన్నారు. కానీ వాళ్ళని ముందుకొచ్చి అనగదొక్కేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే మమ్మల్ని కొంతమంది సీల్ చేసి ఒక 10 మందినో 20 మందినో తీసుకెళ్లి పక్కకు, మీకేం కావాలా, మీకు అది చేస్తాం, మీకు డబ్బులు ఇస్తాం, మేమేం జరగలేదని మీరు చెప్పమని చెప్పంటే మానవుల్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళతో కూడా వాళ్ళని పెట్టుకొని వీళ్ళు చెప్పించి వీళ్ళు ఏం జరగలేదు అని చెప్పి కానీ ఇప్పుడు తెలుసుకుంటారు. సాధు మహాత్ములు తెచ్చుకుంటారు, హిందువులు తెచ్చుకుంటారు. మొత్తం చరిత్ర ఏం జరిగిందో సృష్టించి అప్పుడు నిలబెడతాం. ఈ కార్యక్రమం తిరుపతి లడ్డు గురించి. లడ్డు కల్తీ జరిగింది, అది వాస్తవం. దేవుణ్ణి మోసం చేయటం మంచిది కాదు కదా. ఇక ఎంతమంది ఒప్పుకుంటారేమో అని చూస్తే ఎవరు ఒప్పుకోటల్లా. కల్తీ జరిగిన మాట వాస్తవానికి ఒప్పుకోటల్లా రాజకీయ నాయకులు. మరి వాస్తవం ఒప్పుకోనప్పుడు మేము ఏదో ఒకటి చేయాలి కదా, మా ధర్మం మేము కాపాడుకోవాలి కదా. అందుకు అంతా ఒకటయ్యి ధర్మాన్ని కాపాడదామని వచ్చాము. గత ప్రభుత్వంలోనే జరిగింది అది. ఈ ప్రభుత్వానికి కూడా ఇంకా వాళ్ళు సమాధానం రాలేదు. మనం అట్టంటప్పుడు ఏం చేయాలి? కల్తీ జరిగిందని సిట్టు తేల్చిన మేము కల్తీ జరగలేదు అంటే అంతకుముందు చైర్మన్ వైసీపీ గవర్నమెంట్ లో టీడీపీ చైర్మన్ చేసి వై సుబ్బారెడ్డి కూడా కల్తీ జరిగింది వాస్తవాన్ని ఒప్పుకున్నా కూడా చేయలేదు అని అంటున్నారు. వాస్తవాన్ని పై మాటకే చెప్తే ఎట్లా? ప్రూఫ్లు ఉన్నాయి కదా, చెప్పాలి కదా, అందరికి చెప్పాలి కదా. ఎవరికి వాళ్ళు పక్కగా తప్పించుకుంటున్నారు. వాస్తవాన్ని బయటికి లాగాలంటే ఎందుకమంటే ఆయనకుండా ఉన్నది ఆయనకి. హిందువుల్ని ఎట్లయినా మార్చాలనే కోరికే ఆయనది. అలా చాలా జరిగినాయి కూడా, కానీ ఎవరికి వాళ్ళు పట్టించుకోవాలా. అవును చేశారు. అవును, ఆయన పేరు అడ్డం పెట్టుకొని చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆయన పేరు చెప్తారు. హిందూ సమాజం అంటే ఉండకపోబట్టే జనాలకి
ఆయన పేరు చెప్పి అంత దాడులు జరిగినాయి. అది నా మాటగా. 20 లక్షల లడ్డూలు కల్తీ చేయటం కాకుండా అయోధ్యకు కూడా పంపించారు. అవును, చాలా దిక్కలకు పోయినాయి. చిన్న పిల్లల కాడి నుంచి పుట్టినరోజులు కానీ ఏ పుణ్య కార్యాలకు కానీ అన్నిటికీ ఆయన లడ్డు కల్తీ చేశారంటారు. చేశారని పంపించారు కదా, లడ్డూలు కూడా పంపించారు, జరిగినాయి. అలాంటి వారు ఏం చేయాలి? ఏం చేయాలా? ప్రభుత్వమే శిక్షించాల. ప్రభుత్వం తీసుకోలేదనుకో మేము సాతు సంతం అంతరం ఒకటి అవుతాము. హిందూ సమాజం కాపాడుకోవాలా. అది